రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. పోరాడదాం, కాల్వ నిర్మాణం పూర్తయ్యేంత వరకు పోరాడదాం, పోరాడదాం. గత 4 రోజులుగా పెద్దలింగపూర్ గ్రామంలో ఈ చుట్టూన్న పరిసరాలు ఉన్నటువంటి గ్రామాలు రామోజీపేట, చిక్కుడువాన్పల్లి, బస్సాపూర్, బాలవన్పల్లి, నర్సింహపల్లి ఇలా చెప్పుకుంటూ పోతే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సుమారు ఒక 20 గ్రామాలు, అలాగే సిద్దిపేట జిల్లాలో ఒక 10-15 గ్రామాలు ఉన్నాయి ఈ 11/6 ప్యాకేజ్ కింద, ఈ కెనాల్ కింద. కాబట్టి వీటిని తక్షణమే ప్రారంభించాలని చెప్పి గత 4 రోజులుగా రైతులు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే కొంతమంది నాయకులు దాన్ని రాజకీయంగా చూస్తూ ఉన్నారు. దయచేసి ఏం ఇవాళ వాళ్ళు మాట్లాడేటువంటి నాయకులకు విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, ఈ పరిసరాల ప్రాంతాన్ని మీకు చిత్తశుద్ధి ఉంటే, రైతు ప్రభుత్వాన్ని మీరు అనుకుంటే ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఎలాగ పంటలు ఎండిపోయినాయో చూసి దాని తర్వాత రాజకీయాలు మాట్లాడాలని చెప్పి ఇక్కడున్న స్థానిక నాయకులను డిమాండ్ చేస్తూ, గత ప్రభుత్వంలో జరిగినటువంటి పనులను కొన్ని పెండింగ్ వల్ల ఒక 2 కిలోమీటర్లు, సుమారు 2 కిలోమీటర్లు అంటే చిన్న కోడూరు మండల్ కంప్లీట్ అయిపోయింది, ఇల్లంతకుంట మండలం వరకు ఆ పని జరిగింది. మధ్యలో ఒక 2 కిలోమీటర్లు, తర్వాత తంగనపల్లి మండలంలోని నర్సింహపల్లి శివార్లో సుమారు ఒక 1/2 కిలోమీటర్ దాకా అక్కడక్కడ పని కొంచెం పెండింగ్ ఉంది. కంప్లీట్గా ఏంటంటే ఒక 2 కిలోమీటర్ల కోసం ఒక 4 కోట్లు ఖర్చు చేస్తే ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతం అయిన ఇల్లంతకుంట మండలం మెట్ట ప్రాంతం, మళ్ళీ తంగనపల్లి మండలంలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతం, అలాగే చిన్నకోటూరు మండలం ఉన్నటువంటి కొన్ని మెట్ట ప్రాంతాలు పూర్తిగా నీరంది సస్యశ్యామలం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాజకీయాలను పక్కన పెట్టి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ సందర్భంగా నేను ఒక డిమాండ్ చేస్తూ ఉన్నా. ఏంటంటే, మీరు కూడా రైతుల నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఈ పక్క ఆ పక్క వెళ్ళి చూస్తే పంటలు ఏ రకంగా ఎండిపోతూ ఉన్నాయో వాటిని పరిశీలించి తర్వాత రాజకీయాలు మాట్లాడండి. ఇక్కడ చేస్తుంది రైతు దీక్ష, కాకపోతే చుట్టుపక్కల ప్రతి ఒక్క గ్రామం నుంచి ఒక రోజు వచ్చి ఇక్కడ నిరసన చెప్తా ఉన్నారు. మీరు కళ్ళుంటే చూసి ఇక్కడికి వచ్చి వారికి మద్దతుగా మీ పై అధికారులతో మాట్లాడతారో లేకపోతే ఎమ్మెల్యే గారితో మాట్లాడతారో మాట్లాడి సమస్యను పరిష్కరించవలసిందిగా డిమాండ్ చేస్తూ, 4 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పెద్దది కాదు. ఏదన్నా విపత్తు జరిగినప్పుడే కానీ, లేకపోతే ప్రభుత్వ పెద్దలు వాళ్ళ గొప్పదాని కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అలాగే ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటారు కాబట్టి రైతు కోసం 2 జిల్లాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అటు హరీష్ రావు వరకు పూర్తి కంప్లీట్ అయిపోయింది. ఈ సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యే కేటీఆర్ గారికి దీని మీద చిత్తశుద్ధి లేనట్టు కనిపిస్తూ ఉంది. అలాగే మానకొండ నియోజకవర్గంలో ఒక 5-6 కిలోమీటర్ల దూరం ఉంది. గౌరవ ఎమ్మెల్యే గవ్వంపల్లి సత్యనారాయణ దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. అలాగే సిరిసిల్ల మండలంలో ఉన్నటువంటి సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఏది అయినా కలెక్టర్ గారి దగ్గర కూడా పోవడం జరిగింది. ఎవరి దగ్గరికి పోయినా కూడా దాని గురించి పట్టించుకున్న పాపన పోతలేరు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఈ సమస్యను పరిష్కరించకపోతే రైతులందరినీ కలుపుకొని అన్ని పక్షాల నుంచి పెద్దలింగపూర్ గ్రామం నుంచి సిరిసిల్ల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తామని హెచ్చరిస్తూ ఈ పనులు తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ ఊర్లో ఏమన్నా ప్రాజెక్ట్ టోటల్ తాడూరు వరకు 2 కోట్ల చిల్లర అయితే అయిపోతా 3.19 కోట్లు అయితే మనది వీళ్ళ కలిపితే 9.73 కోట్లు కావాలి. ఇది మాత్రం 3.19 కోట్లు 19 కోట్లు అనేది అది కాదు. దాంట్లో ఒక 55 లక్షలు వేరే కాలువ అతిశయంగా మిగిలింది ఈ కాలువ ముస్తాబాద్ అంటే ముర్రాపూర్. అది జిల్లాలకు జిల్లాలో లేదు సార్, వేరే ఉంది జిల్లాలో. ఎట్లా చేస్తారు మా కోట్లతో మాకేమవుతుంది మా జబ్బులకు అయితే ఇప్పుడు రైతు కాలువ పనులు స్టార్ట్ చేయాలంటే రైతులకు అది మేము ఎవరు అందుకని మేము పై దాకా తీసుకొని మేము చెప్పేది పైకి తీసుకొచ్చిర్రా ఏడు తీసుకుపోయారా మాకు అవసరం లేదు. వర్క్ స్టార్ట్ చేయరి టెంట్లో కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మీరు ఏమన్నారు, వస్తాము
మీరు దాని గురించి మీకు ఏదో కిషోర్ కుమార్ సార్ ఏమైనా చేస్తామన్నారు. కలెక్టర్ గారికి ఇచ్చినాడు ఏమన్నాడు నేను డైరెక్ట్ సార్ పంపించిండు కలెక్టర్కి ఇచ్చిన ఏమన్నాడు ఇయ్యని ఏడల ఎవరైతే పైకి రైతు ఇస్తున్నాడో పక్క నుంచి అన్న కాల కొట్టుకొని పొరి ఈ పసలు పండించుకొని చెప్పారు ఆ పని చేయదు. ఇది ల్యాండ్ ఈ కాలువ ల్యాండ్ వేసి ఇది పోతుంది అవతల పక్క కొన్నాం మరి కాలువ నీలమానం అన్న ఈ ఫసల్కి రావడానికి ఇబ్బంది అయితే అట్లా చేయలేము. ఏదో దగ్గర ఉంటేనేమో అది వేరే. ఆల్రెడీ మనం పోదాం కాలువ మీద. ఎంత సార్ మీకు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినాయి అది వేరే కాలువతో రావట్లేదు. అది అట్లా ఏదో ఉన్నది దాంట్లో పైప్ లైన్ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ అక్కడ నుంచే మధ్య మధ్య లేదు. నలుగురు రైతులకు మట్టి ఇద్దరు మా పేరు ఐడియా లేదు. మంగళూరు పేరు ఏదో ఉంది ఇద్దరికి ఉన్నది. ఇప్పుడు మామిడి తోట దాకా అధికారికంగా వచ్చింది. అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా వస్తుంది. అంటే టోటల్ మన దగ్గర మన సిరిసిల్ల జిల్లాలో 18 కిలోమీటర్ ఉంది. 18 కిలోమీటర్లు 18 కిలోమీటర్లలో పని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? అది పని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఫండ్స్ రిలీజ్ కాగానే మనకు రైతులకు పేమెంట్లు అప్పచెప్పేసి రిలీజ్ కాగానే ఇప్పుడు రిలీజ్ అయిన బ్రిడ్జ్ వర్క్ మొదలు పెట్టుకుంటున్నాను. అప్పటి వరకు ఇవన్నీ కంప్లీట్ అయితే కదా సార్. ఒక్కసారి ఆలోచించి కాలేదన్న ముచ్చట. అప్పుడు ఫండ్స్ రిలీజ్ అయిన రోడ్ వర్క్ కంప్లీట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అదన ఒకటి చెప్పండి. ఇప్పుడు చేస్తామని చెప్పండి. మీరు అన్న నిజమే జరిగిన విషయం ఏంటంటే మాకు ఇల్లు కావాలి ఎన్నడూ చేయగలుగుతాం. మనము కాలం ఎప్పుడు పని స్టార్ట్ చేస్తాం ఇవ్వగలుగుతున్నంత వరకు ఇప్పుడు ఈ బతుకమ్మకుంటకు వాటికి ఇవ్వగలుగుతున్నాం. అవతల కావాలి అదే అవతలికి కావాలి. బతుకమ్మ కుంట కూడా ఎన్ని రోజులు సార్ మేము బతకడం బతుకమ్మ కుంట కూడా ఎట్లా అంటే రాళ్ళు అడ్డపోయింది. రైతులు కొట్లాడుకునే స్థితి ఉంది సార్.